కాళ్ళ మీద కాఫీ పడింది. క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేయి. వెళ్ళో. రండి సార్, ఈళ్ళే రండి. మమ్మీ, సివిల్ డ్రెస్ లో పోలీసులు వస్తున్నారు. ఈ పోలీసులు ఇప్పుడెందుకు వచ్చినట్టు? మన ఇంట్లో వీళ్ళకేం పని? మంజు వదిన కానిస్టేబుల్ కదా, కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. మమ్మీ, పోయినసారి నిన్ను జైల్లో పెట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకెళ్లి జైల్లో పెడతారేమో. ఇప్పుడే మాట్లాడాలో కూడా తెలీదు. నోర్మేండి. అమ్మా మహాతల్లి, లేచి నిలబడు. మీరింక బయలుదేరండి. మేము మాట్లాడుకోవాలి. అలాగే మనమ్మ గారు. శ్రియా, ప్రియా, మీరు ఈ టీ తొడవండి. వద్దని చెప్తున్నా. నేను తుడుస్తాను అని మంజువే తుడుస్తుంది. మంజు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మనమ్మగారు, మేమొచ్చింది మీతో కూడా మాట్లాడాలని. మంజుని ఒక్కదాన్నే ఉంచేసి వెళ్తే ఎలాగా? అంటే మంజుతో మాట్లాడితే సరిపోతుందా? అరే మీరా? నమస్తే సిఐ గారు. నమస్తే. నిలబడే ఉన్నారేంటి? కూర్చోండి. అలాగే. సత్యాన్ని మ్యారేజ్ చేసుకోవడంతోనే మంజు మేడం దురదృష్టం కాస్త అదృష్టంగా మారింది. ఏం పుష్పక్క, నేను చెప్పేది నిజమే కదా? సిఐ గారు, నాకు బయట చిన్న పనుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. మంజు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను సార్. ఇప్పుడు నీతో మాట్లాడడానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఆ ఫిరంగిని పట్టుకోవాలని, నీకు ఎలాంటి నష్టం జరగకుండా చేస్తానని మాటిచ్చి చివరికి బ్లూటూత్ పెట్టుకొని కూడా ఫాలో అప్ చేయలేకపోయాను. చాలా బాధగా ఉందమ్మా. మీరెందుకు సార్ బాధపడతారు? నాకు నేనుగా ఒప్పుకున్నాను. అయిందేదో అయిపోయింది. మీరు ఈ విషయం ఎక్కువగా ఆలోచించకండి. మీ నాన్న డ్యూటీని నువ్వు చేస్తూ తనకు మంచి పేరు తెచ్చావు. మంజు, నిజం చెప్పు, నీకిక్కడ మంచిగా ఉందా లేదా? నమస్కారం సిఐ గారు. నమస్కారం. ఎంతసేపు అయింది మీరొచ్చి? ఇప్పుడే వచ్చామండి. మంజుకి ఇదంతా కొత్త వాతావరణం. ఇల్లు కొత్త, ఇక్కడ మనుషులు కొత్త. మీరు రావడం వలన మంజులో కొత్త రూపు, శక్తి అన్నీ వచ్చినట్టున్నాయి.
అమ్మా మంజు, సార్ వాళ్ళ కాఫీ ఇచ్చావా? ఇస్తాను నాన్నగారు. చూడమ్మా, వీళ్ళందరినీ మీ రూమ్కి తీసుకెళ్ళు. సిఐ సార్ రండి. మీరు పదండి, నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. పుష్పక్క రండి. వెళ్ళండి. హలో. మంజు, నిన్ను కలవడంతోనే మనసు తేలికపడింది. లేకపోతే గుండెల్లో ఏదో బాధ, మనసు లోతుల్లో ఆందోళన ఉండేది. ఆ రౌడీ ఫిరంగి మా చేతికి దొరకగానే నిన్ను పూర్తిగా మర్చిపోయాం. వాడికి బందోబస్తు కావాలి కదా, అందుకే అందరం అటు వెళ్లాల్సొచ్చింది. మంజు, అంతా బానే ఉందా? ఇది నీ జీవితానికి ముడిపడిన 3 ముళ్ళ బంధం. ఈ బంధాన్ని నువ్వే తగిలించుకున్నావో, ఆ పైవాడే నిర్ణయించాడో నేను చాలాసార్లు ఆలోచించాను. ఏమైంది పుష్ప మేడం? ఏం అర్థం అవ్వలేదు. 3 ముళ్ళు అనేవి చిక్కుముళ్ళు కాకుండా, చిక్కులు తెచ్చేవి కాకుండా ఉంటే జీవితం అదే సాగిపోతుంది. మంజు, ఈ రూమ్ నీదా సత్యదా? సత్య ఏడి ఎక్కడికెళ్ళాడు? బయటికెళ్ళాడా? సంధ్య, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగే బావుంది. మళ్ళీ బయటికి వెళ్ళాడా అని నువ్వే ఆన్సర్ చేస్తావేంటి? ఎక్కడికి వెళ్ళాడనేది నీకు చెప్పే వెళ్తాడా? ఇప్పుడు చెప్పాలా నీకు ఆ విషయం? పోలీసులా అడుగుతున్నాను అనుకోకు, అక్కలాగా నిన్ను అడుగుతున్నాను. నీకు నిజంగా ఇక్కడంతా బావుందా?